అక్క కథలో నా కథ పార్ట్ 4 వీడియో చూస్తున్న వాళ్ళైతే ముందు 3 ఎపిసోడ్స్ చూసి తర్వాత ఇది కంటిన్యూ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. లాస్ట్‌లో ఒక సర్ప్రైజ్ ఉంది. అదేంటో లాస్ట్‌లో రివీల్ చేస్తాను. సరే, ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నేను డాబా మీద నిద్రపోతున్నాను. అలికిడి అయ్యి ఎవరు అని అంటే నేనేరా అని ఒక అమ్మాయి స్వరం వినిపించింది. పక్కనే ఉన్న సెల్ ఫోన్ తీసుకొని చూస్తే టైం చూస్తే 1:30 అయ్యింది. ఈ టైంలో ఎవరా అనుకుంటూ నిదానంగా లేచాను. వచ్చింది మా అక్క. ఏంటక్క, నిద్ర పట్టట్లేదా? ఇలా వచ్చావు అని అడిగాను. లేదురా, అస్సలు నిద్ర పట్టట్లేదురా. అందుకే చల్లటి గాలి వేస్తుందని ఇలా డాబా మీదకి వచ్చాను. తీరా వచ్చి చూస్తే ఇక్కడ నువ్వు పడుకొని ఉన్నావు అని నేను పడుకుని లేచిన ఆ చాప దిండు మీద అక్క పడుకుంది. ఏంటక్క, కిందకి వెళ్ళి పడుకో అని అన్నాను. ఒరేయ్, నీకు చెప్పాలంటే కాస్త ఇబ్బందిగా ఉంది. తప్పక బయటపడుతున్నారా? ఏంటక్క, చెప్పు. అది ఉప్పు కారం తింటున్న శరీరం కదా, మగతోడు కావాలని చాలా ఆశగా ఉందిరా అని అంది. నాకైతే ఒక్కసారిగా ఫీజులు ఎగిరిపోయినంత పనైంది. అక్క, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా అని గట్టిగా అన్నాను. ఒరేయ్, గట్టిగా అరవకురా, చుట్టుపక్కల వాళ్ళు లేస్తారు. అసలే ఈ వేసవికాలం ఎండలకి అందరూ డాబాల మీద పడుకున్నారు. కాస్త నిదానంగా మాట్లాడరా బాబు అంటూనే తన రొమ్ముల మీద నా చెయ్యి పెట్టుకుంది. ఒక్కసారిగా నా చెయ్యి వెనక్కి లాక్కున్నాను. అక్క, ఏంటి పని? వద్దు, నాకు అస్సలు ఇష్టం లేదు. ప్లీజ్ నన్ను బలవంతం చేయొద్దు అని ప్రాధేయపడ్డాను. కానీ అక్క మాత్రం, అరే, నాకు బాగా ఇబ్బందిగా ఉందిరా. నీకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదురా. అర్థం చేసుకోరా ప్లీజ్ అని బతిమాలుతుంది. అక్క, అది కావాలని అంతగా నన్ను ప్రాధేయపడుతుంటే చూడలేక, సరే అక్క, ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను అని కిందకు వెళ్ళి ఫ్రిడ్జ్లోంచి ఒక వంకాయ తీసుకువెళ్ళి అక్కకిచ్చాను. ఇదేంట్రా అంది. నేను ఒక్కసారి కాదు, చాలా సార్లు చూశాను నువ్వు ఇలా చేయడం. నీకు ఈ సిచ్యువేషన్లో ఇదే కరెక్ట్ అని అక్క చేతిలో వంకాయ పెట్టి నేను వెళ్తాను అన్నాను. ఒక్కసారిగా నా చెయ్యి పట్టుకుంది. ఏంటక్క, నా వల్ల కాదు అని చెప్తుంటే అర్థం కావట్లేదా? ఒరేయ్, నీ ఇబ్బంది నాకు అర్థమైంది. నేను కూడా కాస్త స్పృహలోకి వచ్చాను. లే, ఇబ్బంది పడకుండా కూర్చో. నువ్వు అనుకునేది ఏమీ జరగదు. మాట్లాడుకుందాం, ప్రశాంతంగా కూర్చో అనంది. ఒరేయ్, నాకు కూడా తప్పు ఒప్పు అని కాస్త విచక్షణ జ్ఞానం ఉందిరా. అట్లాంటి నేను నీ దగ్గర ఇలా బయటపడ్డాను అంటే దానికి ఎంతో కొంత రీజన్ ఉంటుంది అని నువ్వు ఆలోచించలేదు. అసలు విషయం ఏంటంటే మనం ఇద్దరం అక్క తమ్ముళ్ళం కాదు. ఏంటి, ఆ మత్తులో ఉండి ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావట్లేదా? నేను నీ తమ్ముడిని కాదంటావేంటి? అవునరా, మనిద్దరం అక్క తమ్ముళ్ళం కాదు. ఇది నిజం. అమ్మ నీ దగ్గర దాచిన వాస్తవం. ఫ్లిప్కార్ట్లో కిలో జీతో లూట్ ఆఫర్ నడుస్తుంది. మనం కొనుక్కునే ప్రతి వస్తువు పైన 40% డిస్కౌంట్ ఉంది. నేను ఈ షర్ట్ బుక్ చేశాను. చాలా బాగుంది. అది కూడా ఓన్లీ 79 రూపీస్ ఓన్లీ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయండి. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా సర్ప్రైజ్ అని, అది ఇదే. నేను ఈ వీడియోకి 1K లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
ప్లీజ్ ఫినిష్ చేసేయండి.